శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 డిసెంబర్ 2024 నుంచి 21 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురు చంద్రులు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, మకర రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, కుంభరాశిలో శని గారు ఉన్నారు, అలాగే రాహు వచ్చేసి మీన రాశిలో ఉన్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది, రవి గారి యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాలలోని ముఖ్య అంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల కలయిక మనకి చక్కనే గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉన్నది. పైగా చంద్రుడు ఉచ్ఛలో కూడా ఉన్నారు. చాలా అద్భుతమైన స్థితి ఇది. రాశి చక్రంలో గురు చంద్రుల కలయిక గాని లేదా దృష్టులు కానీ గురు కేంద్రాలలో ఒకరినొకరు కేంద్రాలలో ఉన్నట్లయితే, ఎవరెవరి జన్మరాశిలో అయినా ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే వారికి చాలా అద్భుతమైనటువంటి మానసిక శాంతి, పరువు ప్రతిష్టలు పెరగడము, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, మంచి దైవానుగ్రహ కలగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంతటి అద్భుత కలయిక గురు చంద్రులది. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగం జరుగుతూ ఉన్నది. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి రాశి మారిపోయి ఉన్న కారణం చేత గ్రహము చివరికి వచ్చేసింది అనమాట. అంటే వృద్ధ గ్రహం అయినటువంటి కారణం చేత ఇక్కడ ఫలితాలు కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రవి బుధుల యొక్క కలయిక కొంచెం ఈ వృద్ధ గ్రహం అవ్వడం చేత రవి గ్రహము కొంచెం ఫలితాలు పలచబడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. జన్మజాతకంలో కూడా ఇదే గ్రహస్థితులు ఉన్నవారికి ఈ రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు బంధువర్గం యొక్క ఆప్యాయత ఆదరణలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ వారి ఇద్దరి దృష్టి కూడా రవి బుధుల మీద పడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనము చెప్పుకోవచ్చు. రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వారి పరస్పర దృష్టి విశేషాల చేత ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కలయిక, ఈ దృష్టులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అవి ఎవరెవరికి ఇస్తాయి అనేది మనము ఈ రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు, ఒక్కొక్క రాశికి తెలియచెప్పుకునేటప్పుడు అది కూడా తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వస్తే, కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శుక్రుని యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది కొంచెం విపరీతమైన ధోరణిలోకి వెళ్తుంది. అంటే ఏదైనా అసాధ్యమైనటువంటి విషయాలని కూడా సుసాధ్యం చేసుకోగలిగేటటువంటి స్థితికి వీరు వెళ్తారు. అది ముఖ్యంగా ప్రేమ విషయాలలో ఇది కొంచెం విపరీత ధోరణులకు దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్న కారణం చేత కూడా ఈ పట్టుదల ఎక్కువగా ఉండడం కానీ, రవాణా విషయాలలో, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ విషయాలలో కానీ, లేదా ప్రయాణాల విషయాలలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉండడం వల్ల కొద్దిగా ఆ విషయాలు సతాయిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఇక శనిగారి యొక్క దశమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి చర్మ వ్యాధులు కానీ, ఈ అనారోగ్యాలు కానీ ఏమన్నా ఉన్నవారు కొద్దిగా ఔషధ సేవ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే మెడికల్ పరంగా కొత్త విషయాలని కనుగొనడం ద్వారా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుజ శని స్తోత్ర పారాయణలు ప్రతి వారు కూడా రాశితో సంబంధం లేకుండా ప్రతి నక్షత్రం వారు కూడా అవి చదువుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి 15 డిసెంబర్ నుంచి 21 డిసెంబర్ వరకు గల కాలానికి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే 5 గ్రహాల యొక్క అనుకూలత మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెడుతోంది అనడంలో సందేహం లేదు. శుక్రాచార్యుల వారు బాగున్నారు రాశిలో, తృతీయంలో రాహువు, పంచమంలో గురువుగారు, అలాగే లాభస్థానంలో రవి బుధులు. 5 గ్రహాలంటే మాటలాండి. లాభాల మీద లాభాలు వచ్చి పడతాయి. ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయి. బిజినెస్ బాగా జరుగుతుంది. అంటే వ్యాపారం విస్తరిస్తుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
అలాగే మీ పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి. మీరు ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు అయితే కళా ప్రదర్శనలు, ఇక ఇతరత్రా ఏదన్నా మీరు ప్రదర్శించేవి, ఎగ్జిబిట్ చేసేవి ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. అలాగే లలిత కళలుకి సంబంధించిన వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఉత్తమోత్తమైనటువంటి స్థానాలు వస్తాయి. అలాగే ఉన్నతమైనటువంటి విద్య బాగుంది, ఉత్తమమైనటువంటి అభిరుచులు ప్రదర్శింపబడతాయి. అలాగే 10 మంది దృష్టిని ఆకర్షించి మీ వ్యక్తిత్వాన్ని 10 మంది కూడా చాలా చక్కగా ప్రశంసిస్తారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. ఒక్కసారిగా ఉవ్వెత్తున మీ కీర్తి పతాకాలు వేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే సంతానం చాలా చాలా బాగున్నారు, వృద్ధిలోకి వస్తారు. పెద్ద పిల్లలైనటువంటి సంతానం అయినట్టయితే వాళ్ళు చాలా చాలా మంచి ఉద్యోగాలు పొంది, మంచి చదువుల్లో మెరిట్లు సాధించి, ఇలా అనేక విధాల వారి యొక్క ఉన్నతి ఈ మకర రాశి వారికి చాలా సంతృప్తినిస్తుంది అని చెప్పచ్చు. ఎన్నో విధాలుగా బాగుంది. జాగ్రత్తల అంశం చూడండి, మీకు చాలా బాగున్న అంశాలు చాలా బాగున్నాయి, ఏమి సందేహం లేదు. అన్నిట్లలోనూ మీరు విజయాలు సాధిస్తున్నారు. విజయాలు సాధించని అంశాలు ఏమిటి, జాగ్రత్తగా ఉండే అంశాలు ఏమిటి అని చూస్తే, వివాహాది శుభకార్యాల విషయంలో పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు కుదురుతాయి. మీరు ప్రేమ పెళ్లి అనుకున్నవి ఇబ్బంది పడతారు, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆస్తి పంపకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఉంటారు కూడా. కుటుంబంలో కూడా ఐకమత్యం ఉంటుంది. ఇక మిగతావన్నీ బాగుంటాయి. కానీ ప్రేమ వ్యవహారాలు, కులాంతరం కానీ మతాంతరం కానీ, ఈ విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ గురువుగారు లగ్నాన్ని అంటే మకర రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అంత పూర్తిగా ఫలించేటటువంటి పరిస్థితి కనబడడం లేదు. సంప్రదాయబద్ధమైన వివాహానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ గ్రహస్థితులు మనకి తెలుపుతూ ఉన్న కారణం చేత ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదంటే అది అమలు చేయడానికి మీరు వాగ్దానాలు చేయవద్దు అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా కూడా మీరు కొంత ఓర్పు కలిగి ఉండాలి. మీరే వారికి సహాయ సహకారాలు అందించాలి అని కూడా తెలియజేస్తున్నాను. ఇక లాభాల విషయంలో అయితే విచ్చలవిడి లాభాలు వచ్చి పడతాయి. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ స్త్రీలు ఓర్పు కలిగి ఉండండి. విద్యార్థులు కొంచెం వారి యొక్క క్రమశిక్షణ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, వారి యొక్క కృషి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇలా అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలే కనిపిస్తూ ఉన్న కారణం చేత వాహనాల రీత్యా కానీ, ప్రయాణాల రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల రీత్యా కానీ, విద్యార్థుల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ అన్ని అంశాలలోనూ ఓర్పు కలిగే ఉండండి అని చెప్పి సూచన చేస్తూ, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీకు చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి మనశ్శాంతికి మరొకసారి పరిహారం తెలియచెప్తూ, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి నవగ్రహాలని కూడా స్తోత్ర రూపంలో తలుచుకుని మానసిక స్థిమితం పొందండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం.